ఇటీవలి కాలంలో వాడకం పెరిగిన నూనె గింజల పంట నువ్వు. పెరుగుతున్న వాడకంతో ఇటీవల సాగు విస్తీర్ణం పెరిగింది. నువ్వును 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో పండించిన దానికంటే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రబీ పంటగా నువ్వును డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు విత్తేందుకు అనువైన సమయం. 90 రోజుల్లో అందివచ్చే ఈ పంట సాగులో మేలైన రకాలను ఎంచుకొని తగిన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ రబీ నువ్వు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు ఈ నువ్వు పంట వేసుకోవడానికి అందరూ సమాయత్తం అవుతూ ఉన్నారు. విత్తే సమయానికి వచ్చినప్పటికీ ఈ డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా అదునైన కాలం అని చెప్పవచ్చు. నేలలు మనం చూసుకున్నట్టయితే ఈ నేలల్లో మనకు నీరు ఇంకిపోయే నేలలు అలాగే మురుగు బయటికి పోయే నేలల్ని మనం ఎంచుకుంటే మంచిది. అలాగే రకాల విషయాన్ని కూడా రైతు సోదరులు జాగ్రత్తలు వహించాలి. రకాల్లో ప్రధానంగా ఈ రబీ పంట కాలంలో YLM 17 ఇది మనకి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకి 340 కిలోల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. 52.5% వరకు కూడా నూనె ఉంటుంది. ఇది కోస్తా జిల్లాల్లోనూ అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఇది అనువైనటువంటి రకం. ఆకుమచ్చ తెగుల్ని తట్టుకొని పెరిగే రకం అనమాట. అలాగే YLM 66 66 అంటాం. ఇది శారద అనే రకం. ఇది 80 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకు 600 కేజీల వరకు కూడా దిగుబడి మనకు అందిస్తూ 51.5 నూనె శాతాన్ని కలిగి ఉండి మనకి కోస్తాకు అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనువైనటువంటి రకము. ఇది మనకి బూడిద తెగుల్ని అలాగే ఆకుమచ్చ తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం అనమాట. అలాగే విత్తన మోతాదు విషయానికి వచ్చినప్పటికీ ఇది మనకి 2 కేజీలు ఒక ఎకరాకి ఈ నువ్వుల తోలకు విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చినప్పటికీ నువ్వు విత్తనాలని థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ మ్యాంకోజెబ్ని కానీ ఏదో ఒక మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపీడలు రాకుండా మనము నివారించవచ్చు. విత్తే దూరం విషయానికి వచ్చినప్పటికీ అంటే మనం వరుసల్లో విత్తుకున్నప్పుడు వరుసకి 30 సెంటీమీటర్లు అలాగే మొక్కకి వరుసలో మనకు 15 సెంటీమీటర్ల వరకు కూడా దూరాన్ని పెట్టుకొని మనం విత్తుకున్నట్టయితే దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే దీంట్లో కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ విత్తిన వెంటనే ఈ పెండిమెథాలిన్ అనే మందుని 800 మిల్లీలీటర్ల నుంచి ఒక 1000 మిల్లీలీటర్ అంటే 1 లీటర్ వరకు కూడా మనం ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజుల లోపు ఒక అంతర కృషి కనుక మనం చేసినట్టయితే ఎటువంటి కలుపు సమస్య రాకుండా దీంట్లో మనం సమర్థవంతంగా కలుపుని అరికట్టవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ ప్రధానంగా కూడా ఇది నూనె గింజ పంట కనుక భాస్వరాన్ని ఎప్పుడూ కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే వేసుకున్నట్టయితే ఆ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో సల్ఫర్ అనేది ఉండటం వలన ఈ సల్ఫర్ అనేది నూనె గింజల్లో నూనె శాతాన్ని పెంచడానికి నూనె తయారీకి ఉపయోగపడుతుంది కనుక రైతు సోదరులు DAPకి బదులుగా SSP అనేది వాడకం అలవాటు చేసుకోవాలి. అందుకు గాను మనకి 16 కిలోలు నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేసుకోవాలి. ఈ ఎరువుల యాజమాన్యం చేసినప్పుడు కూడా నత్రజని 2 భాగాలుగా చేసేసి సగభాగము అలాగే మొత్తము SSPని అలాగే మొత్తం MOPని లాస్ట్ దుక్కులో వేసేసి కలిదునుతాం. అలాగే మిగిలినటువంటి సగభాగపు నత్రజని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే మొక్క అనేది బాగా పెరిగి అధికంగా కాయలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ విత్తనాలు విత్తిన వెంటనే ఒక తడి ఇస్తూ అలాగే 35 నుంచి 40 రోజుల్లో ఒక తడిని పూత దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా పంట ఉండి అధికంగా దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ నువ్వులో ఈ రసం పీల్చే పురుగులు కూడా మనకి వచ్చి పంటను నష్టపరిచే అవకాశం అనేది ఉంటుంది కనుక దాంట్లో కూడా ఈ తామర పురుగులు అలాగే ఈ పచ్చదోమ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ 2 పురుగులు కూడా మనకు ఆకులు అడుగు భాగాన ఉంటూ దాని నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందనంటే ఆకులు అనేవి పాలిపోయి పసుపు రంగులోకి మారిపోయి మొక్క అనేది పెరగకుండా గిడసబారిపోవడం కూడా జరుగుతుంది. ఈ రెండింటిని కూడా మనం నివారించాలంటే థయామెథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎసిటామిప్రిడ్ కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించవచ్చు అనమాట. ఈ వెర్రి తెగులు విషయానికి వచ్చినప్పటికీ ఇది మనకి రసం పీల్చే పురుగుల ద్వారా మనకి ఉధృతి అనేది పెరగడం అలాగే వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి
కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించినట్టయితే ఈ వెర్రి తెగుల్ని మనం తగ్గించవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు ఈ వెర్రి తెగులు అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది కనుక మనం సకాలంలో పంట విత్తినట్టయితే వెర్రి తెగుల తాలూకా రావడాన్ని మనం ఆపొచ్చు అనమాట. బూడిద తెగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ బూడిద తెగులు అనేది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, అలాగే మంచుతో కూడినటువంటి చలి వాతావరణం ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు పంట తాలూకా ఆకుల మీద ఈ తెలుపు రంగు అనే మచ్చలు ఏర్పడతాయి. అలాగే వీటి తాలూకు ఉధృతి పెరిగినప్పుడు మొక్క ఆకు తాలూకు పై భాగంలోను, అలాగే కింది భాగంలోను, అలాగే కాయ మీద కూడా ఈ తెలుపు రంగు మచ్చలు వచ్చేసి ఆకులు అనేవి నల్లగా మాడిపోవడం కూడా జరుగుతుంది. నివారణకు హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడము, అలాగే ప్రొపికొనజోల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం తగ్గించుకోవచ్చు. రైతు సోదరులు నువ్వు పంటలో తగుడు యాజమాన్యాన్ని నేలల దగ్గర నుంచి మరి చీడపీడల యాజమాన్యాన్ని కూడా సక్రమంగా చేసినట్టయితే మంచి దిగుబడి ఎకరాకు ఒక 2.5 క్వింటాల వరకు తీసినా కూడా మంచి నికర ఆదాయాన్ని అనేది రైతు సోదరులు పొందవచ్చు.